హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. దానికి కావాల్సింది గోధుమ పిండి జల్లించుకొని 1 కప్పు తీసుకోవాలి. తీసుకున్నాక అందులో సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ 1 చిటికెడు వేసుకోవాలి. ఆ తర్వాత 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసి ఇలా ముద్దలాగా చేసుకున్నాక నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని బాల్ లాగా చేసుకొని రెస్ట్ ఇవ్వాలి. 5 నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన పిండిని గోధుమ పిండిని మరొకసారి వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుకోవాలి. అప్పుడు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి చందమామ బిస్కెట్లు. బెల్లంతో తయారు చేసుకుంటున్నాము. నా వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని పీట తీసుకొచ్చుకొని ఇలాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా అరంగుళం మందం వచ్చే వరకు రోల్ చేసుకోవాలి. ఇలా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. గోధుమ పిండి బెల్లం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలాగ ఇంట్లోనే ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఇవి 10 రోజుల దాకా నిల్వ ఉంటాయండి. ఆ తర్వాత రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ మూత కానీ ఒకటి తీసుకొని వీడియోలో చూపించిన విధముగా చూడండి. ఇలాగా మూత కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకున్నాక 1 స్పూన్ తెచ్చుకొని బెజ్జాలు పెట్టుకోవాలి. అంటే లోపల దాకా బాగా చక్కగా ఉడుకుతాయి. మనం బెల్లం పాకంలో వేసినప్పుడు బెల్లం కూడా పట్టిద్ది బిస్కెట్లకి. ఒక చాకు తీసుకొచ్చుకొని చక్కగా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనకి ఇష్టం ఉంటే ఇటువైపు కూడా ఘాట్లు పెట్టుకోవచ్చండి. అన్నిటినీ ఇలాగా ప్లేట్లో పెట్టుకోవాలి. మోడల్లో బిస్కెట్లను తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైలో వేగనిచ్చుకోవాలి. తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. బాండీలో బిస్కెట్లు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కాక హైలో పెట్టుకొని ఆయిల్ ఎక్కినాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క బిస్కెట్ తీసుకొని 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. నాది కామెంట్ చేయండి. చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో
చూసుకొని మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను. చూడండి అంతా అలాగే ఈజీగా ఇంట్లోనే ఈ లాక్డౌన్ టైంన చేసుకొని తినొచ్చు. గెరిటతో రెండు వైపులా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా సిమ్లోనే ఉంచుకోవాలండి. చూడండి ఇట్లాగా గోల్డ్ కలర్లోకి మారిందాకా సిమ్లో ఉంచి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆయిల్ అంతా పూర్తిగా ఒడిచాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ వడిచిన దాకా ఉంచి ప్లేట్లోకి తీసుకున్నాక బాండీని మార్చుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని బెల్లం పాకానికి ఒక కప్పు బెల్లము తయారు చేసుకున్నాను, తురుముకున్నాను. ఒక చిన్నపాటి గ్లాస్ వాటర్ వేసుకొని కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని కరగనివ్వాలి. పాకం వచ్చేంత వరకు కరగనివ్వాలి. బెల్లం కరిగాక చక్కగా వడగట్టుకోవాలండి. ఇసుక కానీ గడ్డి పీసులు కానీ వస్తే వచ్చేస్తాయి. వడగట్టుకున్నాక కొంచెం లేపాకం తీగపాకం పట్టుకొని చూసుకోవాలండి. చేతులతో అంటుకునేలాగా ఉంటుంది. వేడిగా ఉంది బాగా. తీగపాకం వస్తే సరిపోద్దండి. యాలక్కాయలు పొడుము ఒక స్పూన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మరొకసారి ఇలా చూసుకోవాలి. తీగపాకం వచ్చిందండి చూడండి. అట్లా చేతులకి తెలిసిపోయిద్ది. ఆ తర్వాత ఈ చందమామ బిస్కెట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చి మళ్ళీ ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి 2 నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి. నాననిచ్చాక పాకంలో నుంచి స్టవ్ కట్టి వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. పాకం అంతా పట్టిద్ది బిస్కెట్లకి. ఈ ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.